హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మాకు ధర్మస్థలాలో దర్శనం అయిపోయింది. భోజనం కూడా చేసేసాము. ఇంకా భోజనం చేస్తున్నంత సేపు మాకు తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. టెంపుల్ పక్కనే ఒక పార్కు కూడా ఉంటది. కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. వర్షం పడుతుంది. ఒక నిమిషం పడుతుంది. ఇంకొక నిమిషం ఆగుతుందనమాట. వర్షం అలా పడతా ఉంటుంది. సో, ఇంకా ధర్మస్థలం నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు వినాయక స్వామి టెంపుల్‌కొచ్చామనమాట. ఈ టెంపుల్‌ని సౌత్ అడక్క శ్రీ మహాగణపతి ఆలయం అంటారు. ఈ టెంపుల్ చాలా విశిష్టమైనదనమాట. ఈ టెంపుల్‌లో వినాయక స్వామికి దోసకాయల్ని నైవేద్యంగా సమర్పిస్తారంట. ఇక్కడ గంటలు చూసారు కదా! షాపుల నిండా గంటలున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మనం మనసులో ఏదైనా కోరిక ఉంటే గనక ఆ కోరిక స్వామివారికి చెప్పుకొని ఆ గంట గనక అక్కడ కడితే మన కోరిక నెరవేరుతదంట. సో, మేము సీజనల్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి మాకు ఇంత ప్రశాంతంగా ఇంత ఖాళీగా ఉంది. సో, చూసారు కదా ఎన్ని గంటలున్నాయో. మీరు స్వామివారిని చూసినట్లయితే ఎటువంటి రూఫ్ అది ఏం లేదు. ఓపెన్ ప్లేస్‌లో ఉంటారనమాట స్వామివారు. స్వామివారు ఎదురుగుంట ఒక దీపం వెలుగుతుంది కదా! చుట్టూ చెట్లున్నాయి. ఒకవైపు వర్షం పడుతుంది. ఎంత గాలి వేసినా కూడా ఆ దీపం మాత్రం అలా వెలుగుతూనే ఉంటుందంట స్వామివారి ముందు. నిజంగా చాలా స్పెషల్‌గా అనిపించింది ఈ టెంపులు. దర్శనం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్తామనమాట. అక్కడే రూమ్ బుక్ చేసుకున్నాము. ఇంకా నైట్‌కైతే రూమ్‌లో రెస్ట్ తీసుకొని ఇంక నెక్స్ట్ డే మార్నింగు దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. కానీ రూమ్‌కి వెళ్ళిన తర్వాత అనిపించింది వినాయక స్వామి టెంపుల్ దగ్గర ఇంకాసేపు ఉండుంటే బాగుండేదే అనిపించింది రూమ్‌కి వెళ్ళిపోయిన తర్వాత. మళ్ళీ ఇంకొకసారి మాత్రం ఖచ్చితంగా ధర్మస్థల, ఈ వినాయక స్వామి టెంపుల్‌కి, కుకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి మూడింటికి కూడా రావాలి. బయట అంత వర్షం పడుతున్నా కానీ కూల్ డ్రింక్ తాగేది ఎవరైనా ఉన్నారంటే అది మా చిన్నోడే అనమాట. చూడండి అక్కడ షాప్స్ ఉన్నాయి కదా! గోల గోల చేశాడు కోక్ టిన్ కొనిచ్చేదాకా. కోక్ టిన్ కాదు ఫాంటా టిన్ను. ఇంకా గోల భరించలేక ఇంకా కొనిచ్చారనమాట. ఇంత వర్షం పడుతున్నా కానీ ఫాంటా తాగుతున్నాడు. ఇప్పుడైతే మేము కుక్కీ వెళ్తున్నాము. ఇక్కడ ప్రతి చోట కూడా ఇలా కొబ్బరి నూనె ఎప్పటికప్పుడు తీసి అమ్ముతున్నారనమాట. చాలా చోట్ల కనిపించినియి. సో, మేము కూడా చూద్దామనేసి వెళ్ళాము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కొబ్బరి నూనెలున్నాయి. కాస్ట్ కూడా వాటి మీద డిపెండ్ అయ్యి ఉందనమాట. అంటే కుకింగ్‌కి యూజ్ చేస్తారు కదా! సో, కుకింగ్ కూడా యూజ్ చేయొచ్చంట ఈ కొబ్బరి నూనె. మేమైతే 1 లీటర్ తీసుకున్నాము. కాస్ట్ చూసారు కదా! 330 రూపీస్ ఉంది దాని మీద. కాకపోతే 230 రూపీస్‌కి ఇచ్చారు మాకు 1 లీటర్ బాటిలు. ఇక్కడ చాలా స్పైసెస్ కూడా ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. మేము కోకోనట్ ఆయిల్ ఇంకా స్పైసెస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఒక బుజ్జి కుక్కపిల్ల కనబడుతుంది కదా! దీంతో మా చిన్నోడు కాసేపు ఆడాడు. ఆడిన తర్వాత అది మీదకొచ్చింది. దెబ్బకి అల్లిపోయి పరిగెట్టేసాడు. చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా చూసారు కదా! ఫ్రెష్‌గా ఉన్నాయి అన్నీ కూడా. స్పైసెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం మేము మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇలాచీ తీసుకొచ్చుకున్నాము. కేరళ స్పెషల్ ఇలాచీ అని చెప్పేసి అక్కడ ఒక షాప్‌లో దొరికినాయి అనమాట. అవి తీసుకొచ్చుకుంటే అవి మాకు 2 ఇయర్స్ యూజ్ చేసినా కానీ వాటి స్మెల్ అలానే ఉంది. అసలు కొంచెం కూడా స్మెల్ పోలేదు. మేము కొనుక్కున్నప్పుడు ఎంత స్మెల్ వచ్చినాయో అవి లాస్ట్ ఇలాచీ వరకు కూడా అంతే మంచిగా స్మెల్ వచ్చినాయి అనమాట. సో, ఇక్కడ స్పైసెస్, ఆయిల్ ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయి. సో, అందుకని కొన్ని స్పైసెస్, 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాము. ఇంటికొచ్చేసిన తర్వాత అనుకున్నాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఆయిల్ ఏది ఎక్కువ తెచ్చుకుందాము. స్పైసెస్ అవన్నీ కూడా కొన్ని కొన్ని ఎక్కువగా తెచ్చుకుందాము అనిపించిందనమాట. నెక్స్ట్ టైమ్ అని ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాం మేము. మాకంత బాగా నచ్చినాయి ఆ టెంపుల్స్. ఈసారైతే అమ్మ, డాడీ మిస్ అయ్యారు కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. అమ్మకి, డాడీకి కూడా బాగా నచ్చుతాయి ఇలాంటి ప్లేసెస్. మేమైతే కుకీ వచ్చేసాము. కుకీలో ఆదిత్య నెస్ట్‌లో మేము రూమ్ బుక్ చేసుకున్నామనమాట. ఆల్రెడీ ముందుగానే బుక్ చేశారు ఆన్‌లైన్‌లోని. ఇంకా చెక్ ఇన్ అయిపోతున్నాము ఇప్పుడు. సో, హోటల్ అయితే ఎక్సలెంట్‌గా ఉందనమాట. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్లే ఏరియా, ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ చూసినప్పటి నుంచి మా చిన్నోడు స్టార్ట్ చేశాడు స్విమ్మింగ్ అని చెప్పేసి. కాకపోతే ఒకవైపు వర్షం పడతా ఉంది. వర్షం పడడం, ఆగడం, పడడం, ఆగడం ఇలాగే ఉందనమాట. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. నిజంగా చాలా బాగుంది హోటల్ కూడాని. రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది కానీ చాలా నీట్‌గా ఏదో హోమ్‌కెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. పక్క పక్కన విల్లాస్ ఉంటాయి కదా! సేమ్ అలానే అనిపించింది. ఇంకా ప్లే ఏరియా అయితే మా చిన్నోడికి పిచ్చిగా నచ్చేసిందనమాట. ఇంకా రూమ్‌కొచ్చిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకెక్కడికొచ్చినా కూడా మా చిన్నోడు కార్టూనే కదా చూస్తాడు. సో, ఇంకా కార్టూన్ పెట్టేసి కాసేపు అయితే నలుగురం రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగు ఆకలేస్తుందని చెప్పారు పిల్లలు. సో, ఎదురుగుంటానే రెస్టారెంట్ ఉందనమాట. మా రూమ్ ఆపోజిట్‌లో ఒక బిల్డింగ్ కనిపించింది కదా! వైట్‌ది. సో, అదే రెస్టారెంట్. సో, రెస్టారెంట్‌కైతే వెళ్తున్నాము. పిల్లలకి స్నాక్స్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి. ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. మా చిన్నోడు వచ్చినప్పటి నుంచి కాన్సంట్రేషన్ అంతా స్విమ్మింగ్ పూల్ మీద ఉంది. ఎప్పుడెప్పుడు స్విమ్ చేద్దామా అని చెప్పేసి.
కానీ స్విమ్మింగ్ పూల్ అదేమి ఎలో లేదనమాట. లాక్ చేస్తున్నారు. వర్షం పడుతుంది కదా! సో, అందుకనేమో మేబీ. ఇంకా మేమైతే పకోడీ, ఆలూ బజ్జీ ఆర్డర్ చేసుకుంటే ఒకటి మాకు ఏంటి క్యాప్సికమ్ బజ్జీ వచ్చిందనమాట. సో, అదే చూపిస్తున్నానక్కడ. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నా కోసం టీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఈ టీ అయితే బాగానే ఉంది. సో, టీ తాగేసిన తర్వాత ఇప్పుడు మేము కుమారధారకి వెళ్తున్నాము. ఇది నెక్స్ట్ హోటల్ ఉంది. హోటల్‌కి అపోజిట్‌లోనే ఉంది. వాకబుల్ డిస్టెన్స్. సో, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. కాకపోతే ఫ్లో ఎక్కువగా ఉందనమాట. వాటర్ ఫ్లో. సో, అక్కడ పోలీసులున్నారు. ఇంక వెళ్ళనివ్వట్లేదు. తాళ్ళవి అడ్డంగా కట్టేశారు. ఈ కుమారధారలో గనక స్నానం చేస్తే మనకి ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా గానీ క్యూర్ అవుతాయని ఒక నమ్మకము. అట్‌లీస్ట్ ఒక వాటర్ బాటిల్‌తో కొంచెం వాటర్ అన్నా పట్టుకొని తెచ్చుకుందాం అనుకున్నాము. కానీ పోలీసులు అసలు దగ్గరికి కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇంకొచ్చేసామనమాట. దూరం నుంచే చూసేసి రూమ్‌కొచ్చేసాము. రూమ్‌కొచ్చిన తర్వాత ఇంక మా చిన్నోడు టాయ్స్ కొన్నాడు కదా 2 ఇంకా వాటితో ఆడడం స్టార్ట్ చేశాడు. ఏ టెంపుల్ దగ్గర కొన్న టాయ్స్‌తో ఇంక అక్కడే ఆడేసుకోవాలి రూమ్‌కొచ్చిన వెంటనే. షిరిడీలో కొన్న టాయ్స్‌తో కూడా సేమ్ అలానే చేశాడు. ఇంటికొచ్చిన తర్వాత వాటిని ముక్కలు చేసి ఎక్కడెక్కడో పడేశాడనమాట. వీటి పరిస్థితి కూడా రేపటి నుంచి అంతే. ఇవాళ రేపు ఆడతాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వాటిని ముట్టుకోడు. ఇప్పుడైతే మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూసొద్దాము అని వెళ్తున్నామనమాట. మార్నింగ్ మళ్ళీ రెడీ అవ్వి దర్శనానికి వెళ్దామనేసి వచ్చాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే ఇక్కడ స్టార్టింగ్‌లో హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, హెయిర్ బ్యాండ్స్ తీసుకుందామని ఆగామనమాట. కాకపోతే కాస్ట్ మాత్రం టూ మచ్‌గా ఉన్నాయి. సన్నగా ఉన్న హెయిర్ బ్యాండ్స్ 20 రూపీస్. ఇంకొంచెం లావు ఉంటే 30, 40, 50 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క హెయిర్ బ్యాండ్ కాస్ట్. బాగా కాస్ట్‌లీగా అనిపించినియి. అందుకే ఒక 2 తీసుకొని ఇంక వచ్చేసామనమాట. సో, టెంపుల్ దగ్గరికొచ్చిన తర్వాత చాలా ఖాళీగా ఉంది. దర్శనం చాలా ఫాస్ట్‌గా అయిపోతదని చెప్పేసి, ఇంకా దర్శనానికి కూడా వెళ్ళాము ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేసుకుందామని చెప్పేసి, ఇంకా ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఇది లోపల. ఇక్కడి నుంచైతే ఫోను వీడియో అది తీయడానికి అలౌ లేదు. అందుకని ఇంకా వీడియో ఏం తీయలేదు. నాకైతే ఉడిపిలో ఎలా అనిపించిందో టెంపుల్ లోపల సేమ్ అలానే అనిపించింది. చాలా బాగుందనమాట ఈ టెంపుల్ కూడాని. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం లైన్ నుంచి డైరెక్ట్‌గా భోజనానికి వచ్చేసామన్నమాట. సో, ఇంకెక్కడికి వెళ్ళినా భోజనం చేస్తారా టెంపుల్‌లోనే అనుకోవచ్చు మీరు. హోటల్‌లో కావాలంటే ఎప్పుడైనా తినొచ్చు. కాకపోతే ఇలాంటి ప్రసాదం దొరకాలంటే అదృష్టం ఉండాలి. అందుకే మేము టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం భోజనం టెంపుల్‌లో దొరికితే కనుక అక్కడ తింటాము. లేదంటే ఇంకా హోటల్‌లోనే తింటాము. హోటల్ భోజనం అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతది. కానీ ఇలాంటి ప్రసాదం అయితే అస్తమానం దొరకదు కదా! సో, అందుకని ఇక్కడ కూడా భోంచేసామన్నమాట. భోజనం అయితే నిజంగా 5 స్టార్ హోటల్‌లో కూడా ఉండదు. అంత టేస్టీగా ఉంది. పరమాన్నం అయితే సూపర్ ఉంది. సాంబార్ అయితే ఇంకా కొబ్బరి వేశారనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇంకా భోజనం కూడా చేసేసి మళ్ళీ టెంపుల్ బయటకొచ్చేసాము. ధర్మస్థలాలో కానీ, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌లో కానీ మనకి బొట్టు పెట్టుకోవడానికి గంధం చిన్న చిన్న ఉండల కింద చేసిస్తున్నారు. సో, ఆ గంధాన్నే మనం బొట్టు కింద పెట్టుకోవాలి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసాం బయటికి. బయటకొచ్చిన తర్వాత మా చిన్నోడికి కొత్త రకం టాయ్స్ కనిపించినాయి అనమాట. ఇంకా అవి కొనివ్వలేదని కాసేపు కోపగించుకున్నాడు. ఎక్కడ టాయ్స్ కనిపిస్తే అక్కడ కొనిచ్చేయాలి. అవి అక్కడే ఆడేసి అక్కడే పోగొడేస్తాడు. మళ్ళీ ఇంటికి కూడా తీసుకురాడు ఆటిల్ని. ఒకవేళ ఇంటికి తీసుకొచ్చినా కానీ ఒక 2 డేస్ ఆడతాడు. మళ్ళీ వాటిని పట్టించుకోడనమాట. ఇంకా రూమ్‌కొచ్చేసాము. రూమ్‌కొచ్చిన తర్వాత ఐషుకేమో ఎవ్రీడే కూడా అబాకస్ పంపిస్తారనమాట వాట్సాప్‌లోని. సో, ఆ సమ్స్ అన్నీ సాల్వ్ చేసి వాళ్ళకి ఫోటో తీసి పెట్టాలి. సో, అందుకని ఇంకా అబాకస్ కిట్ కూడా తెచ్చేసుకుంది తను. బుక్ అవన్నీ కూడాని. ఇంకా మా హస్బెండ్ ఏమో ల్యాప్‌టాప్ తెచ్చుకున్నారు. వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా ఐషు వర్క్‌లో బిజీగా ఉంది. మా చిన్నోడు కూడా ఖాళీగా ఉన్నాడు అనుకుంటున్నారా? కాదు. మా చిన్నోడు కూడా ఒక డైరీ, ఒక పెన్ను తీసుకొచ్చుకున్నాడనమాట వాళ్ళ అక్కతో పాటు. సో, మా చిన్నోడు కూడా రాసుకుంటున్నాడు. నేను ఒక్కదాన్నే ఖాళీగా ఉన్నాను. సో, నేను కూడా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి కాసేపు వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను. ఈరోజైతే మేము 3 టెంపుల్స్‌కి వెళ్ళాము. మంజునాథ స్వామిది, వినాయక స్వామిది, సుబ్రహ్మణ్య స్వామిది దర్శనం చేసుకున్నాము. 3 దేవుళ్ళ దర్శనం చేసుకున్నామన్నమాట ఇవాళ. ఇంకా నెక్స్ట్ డే 24th జూలై మా ఇష్యూ బర్త్‌డే అనమాట. సో, మార్నింగే లేచి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్తాము దర్శనానికి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టెంపుల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కనుక కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.